చెప్తే అర్థం చేసుకోవాలి. ఏంట్రా చెప్తే అర్థం చేసుకోవాలని చెప్పి ఎట్లా చూపుతున్నావు? హలో మై డియర్ వ్యూయర్స్, ఇవాళ మనం చెపాక్ లో జరిగిన సిఎస్కే వర్సెస్ డీసీ మ్యాచ్ ని ట్రోల్ చేయబోతున్నాం. ఈ మ్యాచ్ లో డీసీ వచ్చి సిఎస్కే ని 25 రన్స్ తో చిత్తు చేసింది. ఒకేసారి ఎన్ని అది కూడా 15 ఏళ్ల తర్వాత చెపాక్ లో గెలిచింది. అర్రే ధోని ఫ్యాన్స్ షాక్ అయ్యారు కదా. ఏంటి బ్రో ధోని ఉన్నా ఇలా జరిగిందని ఫీల్ అవుతున్నారా? ఓకే, ఈ మ్యాచ్ లో ఏం జరిగిందో, ఎవరు హీరో ఎవరు జీరో అయ్యారో ఒక్కొక్కటి చూద్దాం. మ్యాచ్ స్టార్ట్ అయింది. డీసీ బ్యాటింగ్ ఎంచేసుకుంది. కేఎల్ రాహుల్ వచ్చాడు. అర్రే బ్రో ఇది ఏం స్టైల్ రన్ ఇది. 51 బాల్స్ లో 77 రన్స్ కొట్టాడు. 6 4లు 3 సిక్సర్లు బాదాడు. ఆ బ్యాటింగ్ చూసి సిఎస్కే బౌలర్స్ అందరూ అయ్యో అమ్మో ఇతను కూడా ఇంత సీరియస్ గా ఆడుతున్నాడు అన్నట్లు ఫీల్ అయ్యారు. నాటుగా చెప్పాలంటే కుక్కర్ కొట్టాడు సార్. ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు తీసిన రాహుల్ మాత్రం స్టాప్ అవ్వలేదు. పరిస్థితులు అనుకూలించకపోయినా సరే బ్యాటింగ్ మాత్రం కొనసాగిస్తూనే ఉన్నాడు మన బాబు. ఇదంతా ఇమ్యూనిటీ అంటారా మిస్టర్ చిట్టుబాబు? ట్రిస్టన్ స్టబ్స్ కూడా లాస్ట్ లో 12 బాల్స్ లో 24 రన్స్ కొట్టి రచ్చ చేశాడు. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. డీసీ స్కోర్ 20 ఓవర్స్ కు 183 ఫర్ 6. అరే సిఎస్కే ఫ్యాన్స్ కి ఈ స్కోర్ చూసి గుండెల్లో గుబులు మొదలైంది. అరే ఇప్పుడు సిఎస్కే బ్యాటింగ్ స్టార్ట్ అయింది. 184 రన్స్ టార్గెట్. చెపాక్ లో ధోని ఉంటే ఈజీ కదా అని అందరూ అనుకున్నారు. కానీ ఏంట్రా బాబు ఇది. రచిన్ రవీంద్ర 3 రన్స్ కి అవుట్ అయ్యాడు. నా టైం బ్యాడ్ రా, పరిస్థితులు బాగలేక ఇలాగయ్యారు. కాన్వే 13 రన్స్ కి అవుట్ అయ్యాడు. అసలేమి రాజా పద. గైక్వాడ్ కూడా 5 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. చెప్పు ఎక్కడ పెట్టుకున్నావు? ఎక్కడ పెట్టుకోమంటే అక్కడ పెట్టేసుకుంటాను. చెప్పు ఎక్కడ పెట్టుకున్నావు? పవర్ ప్లే లోనే 46కి 3 వికెట్లు కోల్పోయింది. మాట్లాడవయ్యా, మాట్లాడరా. అంటే డీసీ బౌలర్స్ స్టార్క్, ముఖేష్ కుమార్, విప్రజ్ నిగమ్ వచ్చి ఏందిరా మీరు ఇక్కడ బ్యాటింగ్ కు కాదు సైట్ సీయింగ్ కు వచ్చారా అన్నట్లు వికెట్స్ తీశారు. ఏదో పెద్ద కళాఖండం గీసినట్టు బిల్డప్ ఇచ్చావు, ఏంటమ్మా ఇది? అర్రే సిఎస్కే ఫ్యాన్స్ అందరూ అయ్యో ధోని రా త్వరగా అని గట్టిగా కేకలు పెట్టారు. కానీ బ్రో ధోని రాకముందే సగం టీం అవుట్ అయింది. 10.4 ఓవర్లలో జడేజా అవుట్ అయ్యాక ఫైనల్లీ ధోని ఎంట్రీ. చెపాక్ స్టేడియం అంతా ఒక్కసారిగా ధోని ధోని అని అరిచింది. అరే ఇది క్రికెట్ మ్యాచా లేక ధోని ఫ్యాన్ మీటింగ్ అని అనిపించింది. ధోని వచ్చాడు. 26 బాల్స్ లో 30 రన్స్ కొట్టాడు. ఒక సిక్సర్ ఒక 4. కానీ బ్రో రన్ రేట్ చూస్తే 20 పైన ఉంది. ఏమైందిరా? నాకు భయం వేస్తుంది బావా. ఇది ధోని కూడా ఏం చేయలేని సిచ్యువేషన్. విజయ్ శంకర్ 54 బాల్స్ లో 69 రన్స్ కొట్టినా కానీ ఏంట్రా ఇది ఐపీఎల్ కదా టెస్ట్ మ్యాచ్ లా ఉంది అని ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. కరెక్ట్ కరెక్ట్, వాట్ యు సెడ్ ఇస్ రైట్. ఈ ఇద్దరు స్లోగా ఆడి సిఎస్కే ని ఓడిపోయేలా చేశారు అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఐడియా దేతా హూं. बोल बोल बोल. अगले हफ्ते आपकी बेटी की शादी है. अरे तो इसके साथ शादी करवा दूं पैसे वसूल करने के लिए. ధోని ఫ్యాన్స్ ఏమన్నారంటే ధోని ఆడినా సరే ఆడకపోయినా సరే మా లవ్ మాత్రం ధోని మీద అలాగే ఉంటుంది. నేనంటే నీకు ఎందుకురా అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. గివ్ మీ వన్ హగ్. ముందు సిఎస్కే బ్యాటింగ్ రచిన్, కాన్వే, గైక్వాడ్ అవుట్ అయ్యాక సోషల్ మీడియాలో ఒక మీమ్ వచ్చింది. సిఎస్కే టాప్ ఆర్డర్ చూస్తే ఇది బ్యాటింగ్ లైనప్ లా లేదు, రన్అట్ క్యాండిడేట్స్ లిస్ట్ లా ఉంది అని కొంతమంది పోస్ట్ చేశారు. ఇంకొక ఫ్యాన్ కామెంట్ చేశాడు, ధోని 30 రన్స్ కొట్టాడు కానీ 26 బాల్స్ లో. అరే బ్రో ఇది T20 కదా, రిటైర్మెంట్ ప్లాన్ రిహార్సల్స్ కాదు కదా. పెద్ద మాట అన్నాడు సార్. డీసీ ఫ్యాన్స్ కూడా వదలలేదు. కేఎల్ రాహుల్ 77 కొట్టాడు. మీ ధోని కంటే ఫాస్ట్ గా ఆడాడు. ఇప్పుడు ఏం చెప్పుకుంటారు? అంతేకాదు ఒక సిఎస్కే ఫ్యాన్ ఏడుస్తూ రాశాడు 15 ఏళ్ల తర్వాత డీసీ గెలిచింది, ఇది మ్యాచ్ కాదు మా గుండెల్లో గుండు. పాపం ఎంతగా ఫీల్ అయ్యాడు ఆ ఫ్యాన్. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. సిఎస్కే పవర్ ప్లే లో వీక్. ధోని ఒక్కడే చేయలేడు, అందరూ స్టెప్ అప్ అవ్వాలి. డీసీ సూపర్ ఫామ్ లో ఉంది. కేఎల్ రాహుల్ లాంటి ప్లేయర్స్ వాళ్ళ స్ట్రెంగ్త్. ఒక డీసీ ఫ్యాన్ రాశాడు, చెపాక్ లో గెలిచాం, ఇప్పుడు సిఎస్కే ఫ్యాన్స్ కు చెప్పండి ఎవరు బాస్.
ఎన్నాళ్ళు నిన్ను ఇబ్బంది పెట్టారని ఆ కోపంతో నా మీద ఎంత కచ్చ కడతా ఉంటా. నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ని తీసుకొస్తా. అప్పటిదాకా టేక్ కేర్, బాయ్ బాయ్. 5-6 నెలల మేము ఉండలేదు సార్. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంటే.